హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే టమాటా రైస్ చేస్తున్నాను. ముందుగా ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకోవాలి. చెక్క, దాల్చిన చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకులు అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చేదాకా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోనే మనం ముందుగా కోసుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది మరి మగ్గాలి. బాగా కొంచెం దగ్గరికి వచ్చేదాకా కలపాలి. కొంచెం దగ్గరికి వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేదాకా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోని కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం మసాలా పొడి వేసుకోవాలి. అది బాగా కలుపుకున్న తర్వాత బియ్యం వేసుకొని బియ్యం బాగా కలుపుకోవాలి. చూడండి గాయ్స్, ఇంకా దగ్గరికి రావాలి. బియ్యం వేసుకొని బియ్యం కూడా బాగా కలుపుకొని కొంచెం సేపు ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం అన్నీ సరిపోయినాయో లేదో కూడా చూసుకొని ఒకసారి వాటర్ వేసేసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు బియ్యం వేసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ వేసుకుంటాను. అది వేసుకొని కొంచెం బియ్యం పొంగి వచ్చేదాకా పెద్ద మంటలో పెట్టుకున్న తర్వాత పొంగి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకుంటే కొంచెం సేపు ఉంచుకుంటే మనకి ఎంతో టేస్టీ టమాటా రైస్ రెడీ. మీరైతే టమాటా రైస్ని ఎలా చేస్తారో కూడా కింద కామెంట్ చేయండి.